ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్ను ఇబ్బంది పెట్టేందుకు పాక్ దాడులకు దిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య 4వ రోజు యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇండియాలో 26 ప్రదేశాలపై దాడులకు పాక్ యత్నించడంతో భారత్ అంతే బలంగా సమాధానం చెప్పింది. పాక్లో ప్రధాన నగరాలపై భారత్ మిసైల్స్ ప్రయోగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, విశాఖ, హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా భారతదేశ సరిహద్దుల్లోకి ప్రవేశం కఠినతరం చేయడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం దేశంలో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ఉత్పత్తికి కరువు లేకపోయినా యుద్ధ తీవ్రత మరింత పెరిగితే అనేక వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడ్డంతో జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులకు ఉపక్రమించింది. అయితే భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనిపై భారత ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. గాలిలో నుంచి భూమిపై పడి పేలిపోయే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ని భారత్ ప్రయోగించింది. దీంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ఈ మిసైల్ భారత్ ప్రయోగించినట్లు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒప్పుకుంది. ఇది భారత్ ప్రయోగిస్తుందని పాక్ ఊహించలేదు. పాకిస్తాన్ వెనక్కి తగ్గకపోతే గట్టిగా బదులిస్తామని భారత్ సంకేతాలిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు సరిహద్దుల్లోని లాహోర్, రావల్పిండి, షేక్పురాలపై భారత్ దాడి చేసింది. అలాగే 3 ఎయిర్ బేస్లపై కూడా దాడి చేసింది. వీటిలో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి కాగా, షార్కోట్లోని రఫీకీ ఎయిర్ బేస్, చెక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అమృత్సర్లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. అమృత్సర్లో మరోసారి పాక్ డ్రోన్ దాడికి ప్రయత్నించడంతో భారత్ సమర్థవంతంగా డ్రోన్ దాడిని తిప్పికొట్టింది. భారత ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్న పాక్ ఎల్ఓసి దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. పాక్ యుద్ధ విమానాలను భారత ఎయిర్ ఫోర్స్ జెట్లు కూల్చివేశాయి. పంజాబ్లోని పలు ప్రాంతాలపై పాక్ దాడులు చేయడంతో లుధియానా ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జలంధర్ ఆర్మీ క్యాంపు సమీపంలో డ్రోన్ కదలికలు రావడంతో భారత వైమానిక దళం తిప్పికొట్టింది. జండూ సింఘా గ్రామంలో డ్రోన్లను కూల్చివేసింది. పాక్ ప్రధాన విమానాశ్రయమైన కరాచీ ఎయిర్పోర్ట్లో లాక్డౌన్ విధించారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులను తరలించారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేశారు. ఎయిర్ స్పేస్ లో అన్ని రకాల విమానాలను నిషేధించారు. సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో నోటం జారీ చేశారు. పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్స్ ను, ఫతే మిసైల్స్ ను సైతం భారత ఆర్మీ కూల్చివేసింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల్లో భద్రతను ప్రభుత్వం పటిష్టం చేసింది. ముఖ్యమైన ప్రాంతాలు, ఆలయాల వద్ద క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. భద్రతా బలగాలు, పోలీసు, విజిలెన్స్ సంయుక్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల గిరుల్లో భద్రతా దళాలు నిరంతరం గస్తీ చేస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్, భద్రతా బలగాలు సంయుక్తంగా ఏరియా డామినేషన్ నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో జాబితాలో తిరుమల ఉండడంతో తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ చేశామన్నారు. ఈ గస్తీను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్, పోలీసులు కలిపి 4 బృందాలుగా 138 మంది తనిఖీలు చేస్తున్నాయి. ప్రతి టీంలో పోలీస్ బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు ఉన్నాయి. అనుమానాస్పద వస్తువులు, బ్యాగ్లను సెర్చ్ చేసి అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే హై సెక్యూరిటీ జోన్లో ఉన్న విశాఖపట్నంలోనూ భద్రతను పెంచారు. గంగవరం పోర్టు వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది.
తూర్పు తీరంలో గస్తీలో ఉండే విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను పశ్చిమ తీరంలో మోహరించినట్టు సమాచారం. హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్కు చెందిన టెర్మినళ్ల వద్ద భద్రతను తనిఖీలను ముమ్మరం చేశారు. హెచ్పీసీఎల్ పెట్రో పార్క్, వైట్ ఆయిల్, బ్లాక్ ఆయిల్, ఎల్పీజీ టెర్మినళ్లు, ఐఓసీ, బీపీసీ టెర్మినళ్లు, రైల్వే ఇంధన రవాణా ట్యాంకుల వద్ద, చమురు నిల్వల ట్యాంకుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖలో నేవల్ బేస్ సహా నగరం మొత్తం భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, కూకట్పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్, ట్యాంక్ బండ్తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ బస్టాండ్, ఎంజీ రోడ్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్ అంతా అలర్ట్ జోన్లో ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి హైదరాబాద్ సివి ఆనంద్ పర్యవేక్షణలోని సూచనలు వెళుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని చెబుతున్నారు. హైదరాబాద్లోని 6 హై అలర్ట్ జోన్లలో ఆక్టోపస్, లా అండ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని ఆదేశించింది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంచారు. భద్రతను 2వ లెవెల్కు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా పెంపు ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. పోర్టులు, షిప్పులు, టెర్మినల్స్లో కేంద్ర భద్రతను పెంచింది. మరోవైపు యుద్ధ వాతావరణం కారణంగా దిగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మార్కెటింగ్ నిపుణుల అంచనా ప్రకారం బంగారు ఆభరణాలు, ఇంధనం, ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజల అవసరాలకు తగినట్టుగా అనేక వస్తువులు, నిత్యావసరాల కోసం పొరుగు దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి అన్ని దేశాలకు ఉంది. అందుకే వాటిని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుంటాయి. ఇందుకు మన భారత్ ఏమీ మినహాయింపు కాదు. అయితే ఏ దేశంలో అయినా విపత్తులు, విధ్వంసాలు, ఊహించని ఉద్రిక్తతలు ఏర్పడితే అనేక దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో దిగుమతి చేసుకునే వస్తువులకు ఆ తర్వాత భారీగా డిమాండ్ పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం పరిస్థితుల కారణంగా భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశం కఠినతరం చేసింది. దీంతో ఇతర దేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకునే వస్తువులు, పదార్థాలు రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే ప్రస్తుతం దేశంలో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ఉత్పత్తికి కరువు లేకపోయినప్పటికీ యుద్ధ తీవ్రత మరింత పెరిగితే ఇండియాలో అనేక వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయులు ఎక్కువగా వినియోగించే బంగారు ఆభరణాలు, ఇంపోర్టెడ్ డ్రస్సులు, ఆయిల్, ఇంధనం, ఎలక్ట్రిక్ వస్తువులు, గాడ్జెట్స్ ధరలు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇండియా ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల విషయంలో కూడా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ఉత్పత్తి చేసిన వాటిని సరైన సమయానికి ఎగుమతి చేయకపోవడం వల్ల ఆర్థికంగా పెట్టుబడికి తగిన రాబడి ఆగిపోతుంది. ఆర్థిక వ్యవస్థ మందగించడమే కాకుండా చిన్నాభిన్నమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. 3 ఏళ్ల క్రితం జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో 2 దేశాలు పోరాటం చేసుకుంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పతనమవడమే కాకుండా కోలుకోవడానికి మరికొన్నేళ్లు సమయం పడుతుంది. ప్రపంచ మార్కెట్లో ఇంధనం ధర పెరుగుతుంది. అదేవిధంగా దేశంలో రవాణా, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఒక రకంగా
చెప్పాలంటే యుద్ధం జరిగితే రెండు దేశాల ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఆ దేశ ప్రజల నిత్యావసరాలతో పాటు అనేక వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అందుకే భారతీయులు ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కరోనా కష్టకాలంలో ఎదుర్కొన్న ఆహార కొరత సమస్య తలెత్తకుండా ఎక్కువ మొత్తంలో నిల్వలు పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గతంలో భారత్ ఎక్కువగా స్వదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఉపయోగించేది. ఇక్కడ మనం సొంతంగా తయారు చేసుకునే ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, పప్పు, ధాన్యాలను ఎక్కువగా తీసుకుని వెళ్లేవాళ్లం. కాలక్రమేణా విదేశీ వస్తువుల వినియోగం, పాశ్చాత్య దేశ పోకడలను ఎక్కువగా అలవాటు పడ్డంతో ఇప్పుడు భారతీయులు వాడే అనేక వస్తువులను ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారీగా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ భారత్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి 13 మంది భారత పౌరులు చంపింది. బదులుగా భారత్ లాహోర్లో బాంబు పేలుళ్లు జరిపి పాక్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. రెచ్చిపోయిన పాకిస్తాన్ ఇండియాలో 15 నగరాలపై దాడులకు యత్నించింది. ఇండియా కూడా పాక్లో 9 నగరాలపై దాడులు చేసింది. ఇప్పటికే పాక్ ప్రధాని అజ్ఞాతుల్లోకి వెళ్లిపోయారు. ఇక 4వ రోజు పాకిస్తాన్ ఇండియాలో 26 ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు యత్నించింది. దాడులు తిప్పికొడుతూనే లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిపై భారత్ దాడులు చేస్తోంది. మిలిటరీ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేస్తోంది. ఇండియా వ్యాప్తంగా హైఅలర్ట్ ఉంది. కీలక నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ పెంచారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు బట్టి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.